హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా కమ్యూనిటీలో విఘ్నేశ్వరుడి నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పాను కదా, ఇంకా అక్కడికి రెడీ అవుతున్నామండి. ఈరోజు వినాయకుడికి నేను ప్రసాదం రెడీ చేస్తున్నాను, శనగలు తాలింపు చేస్తున్నాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ సర్దుకున్నా, ఇంకా మీతో చూపిస్తాను, మీతో వీడియో షేర్ చేసుకుంటాను. శనగలు మార్నింగే నానబెట్టేసి శనగలు తాలింపు పెడదాం అనుకుంటున్నాను. అందుకోసమని శనగలు నానబెట్టాను. ఇవి 1.5 కిలో అలా నానబెట్టానండి. చాలామంది వస్తున్నారు కాబట్టి ఇంక ప్రసాదం అందరికీ సరిపడేటట్లు చేస్తున్నా అండి. ఈ కుక్కర్లోన కుక్కర్ సరిపోదు, 2 కుక్కర్లో ఉడికించుకుంటా. 2 కుక్కర్స్లో, ఒకటి చిన్న కుక్కరు, ఒకటి పెద్ద కుక్కర్లో. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం. ఉడికించినప్పుడు వేసుకుంటే బాగా పడుతుంది కదా. అండి ఇప్పుడు ఉడికించుకోవడమే. ఏంటి సంతోషి గడ్డిని కట్ చేస్తుంది అనుకుంటున్నారా? మా కమ్యూనిటీలో విఘ్నేశ్వరుడు పెట్టారని చెప్పాను కదా, ఇంకా అక్కడ పూజ చేయించుకుందామని అనేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇంకా వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో చాలా గరికి ఉంది. మొత్తం గార్డెన్ మొత్తం గరికేని. ఇంకా అది చూసేసరికి నాకు ఒక థాట్ వచ్చింది, విఘ్నేశ్వరుడికి గరికమాల కడదామని అనేసి. ఇంకా అందుకోసమని గరికిని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత ఉందో, మొత్తం గార్డెన్ మొత్తం గరికేని. ఇంకా కట్ చేసుకున్నాక మా ఫ్రెండ్కి ఇస్తే మొత్తం మాల మొత్తం కట్టేసింది. నేను కట్ చేసి అందిస్తుంటే మొత్తం కట్టేసింది. ఇంకా కట్టేసి ఇంటికి వచ్చేసరికి ముందే శనగల్ని ఉడకబెట్టుకొని వెళ్ళాను కదా, వాటిని ఇంకా వడగట్టుకుంటున్నాను తాలింపు పెట్టుకుందామని అనేసి. తాలింపు పెట్టేసి నాకు చాలా పని ఉంటుంది కదా, ఇంకా అందుకోసమని ఇదిగోండి ఇక్కడ తాలింపు పెట్టేసుకొని చల్లారుస్తున్నాను. ఎందుకంటే బాక్స్లో వేసేసరికి మొత్తం చెమ్మ వచ్చేస్తుంది కదా వేడిదైతే, అందుకోసమని ఇంకా చల్లార్చుకుంటున్నాను. చల్లార్చి ఇంకా వెళ్ళి రెడీ అయ్యేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనము బయటికి పూజకని అదే గుడికి కానీ వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలి. ఇది అందరికీ తెలుసులండి, నేను చెప్తున్నా మామూలుగా. ఇదిగోండి, ఇది మా తులసమ్మ. ఎలా ఉందో చెప్పండి. నాకు తులసమ్మ అంటే చాలా ఇష్టం అండి. నేను డైలీ మార్నింగ్ అయితే తులసమ్మ దగ్గర పెట్టుకుంటా, ఈవినింగ్ అయితే వీలు బట్టి పెడతా. కుదిరితే రోజు పెడతా, లేకపోతే కుదరిపోయినప్పుడు వీలుని బట్టి పెడతాను. ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా పెట్టుకుంటాను నిత్యం. చూడండి ఇక్కడ పూజ చేసుకొని ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని అనేసి ఇంకా అన్ని దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంకా మర్చిపోతే మళ్ళీ రావడం కష్టం కదా. మా పక్క వీధిలోనేనండి విఘ్నేశ్వరుడిది, పార్కులో విఘ్నేశ్వరుడు పెట్టారు. ఇంకా కానీ వచ్చి మళ్ళీ మాది 2nd ఫ్లోర్ వచ్చి ఎక్కేసరికి సరిపోద్ది కదా, ఇంకా అందుకని ఇగోండి గరికమాల కట్టాను కదా, దాన్ని కవర్లో ప్యాక్ చేసుకున్నాను. ప్రసాదం ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా పువ్వులు, అగరబత్తులు అన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాను. చూడండి, ఇదేని మా కమ్యూనిటీలో పెట్టే విఘ్నేశ్వరుడు. ఎలా ఉన్నాడో నాకు కామెంట్ చేయండి. నేను తీసుకెళ్లే గరికమాలని దేవుడికి అలంకరణ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అనిపించిందో, నాకైతే చాలా నిండుగా అనిపించింది వినాయకుడికి వేసేసరికి. చూడండి పెద్ద పెద్ద మాలలు వేశారు. ఇంక గరికమాల వేసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. చూడండి ఇంక వేసినాక ఇంకా అందరూ ఇక్కడ పూజ కోసమని కూర్చున్నారు, జంటలుగా వచ్చారు. ఇంకా మా వారికి కొంచెం తొందరగా రండి ఆఫీస్ నుంచి అంటే, నాకు కుదరదు మీరే చేసుకోండి అనేసి అన్నారు. అందువల్ల నేను మా అబ్బాయి కలిసి ఇంక పూజ దగ్గర కూర్చున్నాం. అసలు యాక్చువల్గా మేము పూజ చేయించుకుందాం అనేసి అనుకోలేదు. ఇంకా మార్నింగ్ నాకు థాట్ వచ్చింది, ఏమైనా రోజు వెళ్తున్నాం కదా, ఇంకా మనం కూడా ఏదైనా ప్రసాదం తీసుకెళ్దాము అని అనేసి నాకు థాట్ వచ్చింది. దానివల్ల ఇంక అప్పటికప్పుడు ఇంక అన్నీ సమకూర్చుకున్నాను. ఏదైనా దేవుడు ఆజ్ఞ ఉండాలి కదా, ఇంకా నాకు మంచిగా అనిపించింది ఇంకా అలా చేసుకోవడం. ఇదిగోండి మా అబ్బాయి కంకణం కట్టుకుంటున్నాడు. మా అబ్బాయి కూడా దేవుడు కూర్చుంటాడండి, చాలా ఇష్టం, పూజ చేస్తాడు బాగా, ఏం సతాయించడు. ఇంకా అందరం ఇక్కడ పూజ చేయించుకుంటున్నాం. అందరూ ఈ పైన ఉన్న వాళ్ళందరూ పూజ చేయించుకునే వాళ్ళండి. ఎందుకంటే డైలీ
ఒక్క పూటే పూజ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మార్నింగ్ అందరూ ఆఫీసులకు వెళ్తారు, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా. రోజు ఈవినింగ్ పూజ చేయించుకుంటారు. అందువల్ల రోజు ఇంతమంది ఉంటున్నారండి అక్కడ పూజ చేయించుకునే వాళ్ళు. ఇవన్నీ ఇంక పంతులు గారు కూడా ఇక్కడ అన్నీ మన చేతే చేపిస్తారు. పసుపు కుంకుమ అన్నీ అక్కడ కలిసి ఉంటుంది కదా, కలిసి పిన్ వేయండి అమ్మ, మీ చేతితో వేస్తేనే మంచిది అనేసి అంటున్నారు. ఇంక అందువల్ల అందరితోనే వేయించారండి. ఇది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన సొంతంగా పూజ చేసుకున్నట్లు అనిపించింది నాకైతే. ఇక్కడ కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని ఇంక పూజ మొత్తం అయిపోయింది అండి. ఇక్కడ హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చేసినాక ఇంక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయినాక ఇంక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయండి. ముందుగా అందరికీ ప్రసాదాలు అన్నీ ఇచ్చేసినాక అప్పుడు ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. రోజు ప్రోగ్రామ్స్ ఉంటాయండి, గేమ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక ఇదిగోండి చూడండి ఎంతమంది వచ్చారో, చాలామంది వస్తారండి డైలీ. మొత్తం ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఎంతమందిని డీల్ చేయడం అంటే కష్టం కదా. అందరూ ఒకేసారి ప్రసాదాల కోసం వెళ్ళి తోపులాట అయితే అది మంచిగా అనిపించదు కదా. అందుకని అందరూ అక్కడ దగ్గరుండి చూసుకుంటున్నారు. కొంతమందికి లైన్లో అసలు క్యూ లైన్ పెట్టేసి అలా బాగా చేశారండి. అసలు చూడండి నైట్కి ఇది ప్రసాదం అంటే స్వీట్ ఉంది, హాట్ ఉంది, ఇంకా టిఫిన్ కూడా పెట్టారు. ఇంక తీసేసుకొని ఇంకా అందరం కూర్చొని తింటున్నాం. ఇక్కడ తినేసినాక అందరు కూర్చొని తినేసినాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయండి. ఇలా అయితే అక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఎవరు చూడలేరు కదా. అందుకని అందరికి ప్రసాదాలు ఇచ్చి అందరు తినేసినాక ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అందరికి ప్రసాదాలు అందినాక ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ భజన అండి, స్వామివారి కోసం భజన చేస్తున్నారు. భజన అయిపోయినాక ఇంకా కూచిపూడి. ఇది చిన్నపిల్లలు ఎంత మంచిగా చేస్తున్నారో చూడండి. చిన్న పిల్లలు, వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలు. చాలా బాగా అనిపించిందండి. రోజు ఉంటుంది కూచిపూడి, భరతనాట్యం అయితే. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అసలు వాళ్ళు చేస్తుంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది, నన్ను చేయలేం కదా. ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక ఇంటికి వచ్చేసప్పటికి అరౌండ్ 10 అలా అయింది. ఇంకా నా వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.